వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, లివ్ ఇన్ రిలేషన్స్ ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. దీని మీద మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. మీరు డిబేట్స్లో వాటిల్లో కూడా మాట్లాడినట్టున్నాం కదండి. చాలా ఎక్కువైపోతుంది రమగారు. ఇది ఎటుపోతుందో దేనికి దారితీస్తుందో తెలియదు, కానీ అది పాశ్చాత్య కల్చరా అంటే వాళ్ళకి సంబంధించిన అన్నీ అలవరుచుకోలేము కదండి. వాళ్ళ దగ్గర చాలా మంచి మంచి క్వాలిటీస్ కొన్ని ఉంటాయి, అవి తీసుకోవట్లేదు. మనం మన సంస్కృతికి మన సాంప్రదాయాలకి భిన్నమైనవి మాత్రం తీసుకొని ఈ ఫాస్ట్ కల్చర్ అనే ఒక పేరు పెట్టుకుని ఆ ముసుగులో బతికేస్తున్నామేమో అనిపిస్తుందండి నాకు. నేనైతే పర్సనల్గా యాక్సెప్ట్ చేయను రమగారు. నా మనసుకు నచ్చదది. ఒకవేళ పాత తరం అనుకున్నా ఏమన్నా అనుకోండి, పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటం అనేది నాకు వ్యక్తిగతంగా నాకు నచ్చదు. మీ ఒపీనియన్ చెప్పండి. నాకు కూడా నచ్చదు జయ, నాకు నచ్చదు. ఒక బాధ్యత లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు నేను కలిసి ఉందాం. నీ బాధ్యత నాకొద్దు, నా బాధ్యత నీకొద్దు, నేను కలిసి రూమ్మేట్ లాగా ఉందాం. ఇప్పుడు రూమ్మేట్స్ లాగా ఉండేటప్పుడు ఇద్దరు మగవాళ్ళు లేదా ఇద్దరు ఆడవాళ్ళు అనుకో, వీళ్ళ మధ్య ఏవైనా అనవసరమైన వ్యవహారాలు వచ్చేందుకు పెద్దగా ఉందేమో ఈ రోజుల్లో. మన కర్మకి ఈ రోజుల్లో ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఆడమగ అనేసరికల్లా బై ప్రోడక్ట్స్ వస్తాయి. అంతే కదా రమ్మగారు, కదా. అది మనం ఆపలేనిది కదా, ఆపలేనిది. ఇప్పుడు కలిసి ఉండేటప్పుడు ఫిజికల్ థింగ్ కోసమే మేము ఎందుకు కలిసి ఉంటాము అని ఆ రోజు వాదనలో పిల్లలు కూడా చెప్పింది. కానీ దాన్ని తీసేయగలరా? తీసేయగలరా? నేచర్ ఉంది కదా, అది నేచర్ ఉందా? ఒక ఆడ మగ ఉంటే వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండటం అనేది అత్యంత సహజమైన సంగతి కదా. ఏదో పెళ్ళిళ్ళు అయ్యాక మొదట్లో కలిసి ఉంటారు, తర్వాత కాలం ఊరికే భార్యాభర్త కలిసి ఉంటారు, వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్స్ ఉండవు. కొంత వయసు వచ్చాక పోతూ ఉంటాయి, పిల్లలు వచ్చాక పోతాయి, తగ్గిపోతుంది. వీళ్ళ మధ్య రిలేషను ఫిజికల్ థింగ్ కాకుండా మానసికమైన బంధం. రెండోది బాధ్యతాయుతమైన బంధం, పిల్ల జల్లా ఉండడము, మొదటి నుంచి కలిసి ఉండటానికి అలవాటు పడి ఉండటము, ఒకళ్ళకొకళ్ళు అలవాటు పడిపోయి ఉండటము. అదే యంగ్స్టర్స్ వ్యవహారంలో ఇలా ఏమీ లేకుండా వాళ్ళిద్దరే ఉంటారా? దీనివల్ల వచ్చే రకరకాల ఇబ్బందుల్ని, కాంప్లికేషన్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? అవునండి. పైగా ఇలా చేతులు మారిపోయినట్టుగా ఉండటం మీద ఎందుకు ఈ తరానికి ఆసక్తిగా ఉందో నాకు అర్థం కాదు జయ, నాకు అర్థం కావట్లేదు. ఇక ఫ్రెండ్స్ని మార్చేస్తారు, 6 నెలలకు 8 నెలలకి ఏడాదికి 2 ఏళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు. ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెరైటీలో కూడా ఫిజికల్ థింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు. అవునండి, ఇన్వాల్వ్ అది లేకుండా ఉండడలా. ఎవరో ఉన్నారు అమలిన స్నేహాలు అలాంటివి, ఎవరో చాలా తక్కువ, ఉండట్లేదు. సమాజం అట్లా లేదమ్మా. ఇప్పుడు ఇది మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, పెద్దలు మాట్లాడాల్సిన సంగతి అసలు కానే కాదు. కానీ అదే కనిపిస్తోంది కదా, అదే కనపడుతోంది. ఇప్పుడు దీంట్లో ఈ ఇద్దరిలో పైగా ఈ లివిన్లో ఇంకో గోల ఏంటంటే, ఇద్దరు కలిసి ఉంటారా, వాడికో పిల్లకో వీళ్ళతో కలిసి ఉండాలనే, పెళ్లి చేసుకోవాలనే, పిల్లల్ని కనాలనే, లైఫ్ లాంగ్ వాడితోటేనో దాంతోటోనో ఉండాలనే ఉంటుంది, ఒకరికే ఉంటుంది. రెండో వాళ్ళు వదిలించేసుకోవాలని చూస్తారు. అవసరాలు తీరిపోయాక, అలవాటైపోయాక బోర్ కొట్టేస్తుంది, మనుషుల్ని మార్చేస్తారు. ఈ రెండో వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారమ్మా. అవును రమ్మ గారు, తీసుకోలేరు. మనం అందులో పెద్ద పెద్ద సెలబ్రిటీసు, బాగా డబ్బులున్న వ్యవహారాలు చూస్తున్నాం, మామూలు వాళ్ళ దగ్గర చూస్తున్నాం. వాడు వెళ్ళిపోతాడు, ఈ పిల్లవాడి కోసం వెంబడబడుతుంది. పేపర్లలో వచ్చే ఇట్లా. అవును. లేదా పిల్ల వెళ్ళిపోతుంది, ఈ కుర్రాడు దాని వెనకాల పడతాడు, దాన్ని ఏదైనా చంపేద్దామని చూస్తాడు. అమ్మాయిలు కూడా చంపాలని చుట్టలేదు, అమ్మాయిలు ఇంకా అంత తెగించలా, మగపిల్లలే తెగబడిపోతున్నారు. కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు, ఫ్రెండ్షిప్లు విడిపోతేనే ఒప్పుకోలేని మనస్తత్వాలు ఉన్నాయి. అవును. మరి ఇలా కలిసి ఉండి ఇద్దరు కలిసి వండుకు తిని, కలిసి పడుకుని, కలిసి తిని, కలిసి తాగి అన్ని చోట్లకి జంటగా పోయి సడన్గా సెపరేషన్. ముఖ్యంగా అసలు అమ్మాయిల వైపు ఆలోచిస్తే ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆడపిల్లలకి ఉండాలి, ఆడపిల్లలకి స్టేజ్ వాళ్ళే కదా రమ్మగారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ మగవాళ్ళకి లేదు. ప్రెగ్నెన్సీలు వాళ్ళకి ఆలోచిస్తారు. సమాజంలో సమాధానం చెప్పవలసిన దుస్థితిలోకి మొదట ఆడపిల్లలే వస్తారు. అంతే, అవునా కదా? ఇందులో ఆడపిల్లల తాలూకు నమ్మకం అంటారు, నమ్ముతాం. ఎలా నమ్ముతారు? మీ పేరెంట్స్ ని నమ్మి చావరే మీరు? పేరెంట్స్ ని నమ్మరు. వీడెవడో పరిచయం అయ్యి కొన్ని రోజులే అయితే వాడు నీకు సోల్మేట్ ఎట్లా అయిపోతాడు? రేపొద్దున వీడు అవతలకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి?
ఒకటి ప్రెగ్నెన్సీ అనే కాదు జయ, ఒకళ్ళతోటి కలిసి ఉంటే చూడు వెదవది, మనం ఒక అగరబత్తీల పక్కన ఒక అగ్గిపుల్లని పెట్టామనుకో, చీపురు పుల్లని పెట్టాం, అగరబత్తి వాసన చీపురు పుల్లకి అంటుకుంటుందా? అంటుకోదా? 200% అంటుకుంటుందా? మరి ఇప్పుడు ఒకళ్ళతో కలిసి ఉంటే వాళ్ళ ముద్రలు మన మీద ఉండిపోతాయి, జీవితంలో ముందుకెళ్ళలేకపోతారమ్మా. రమ్మగారు అసలు మర్చిపోలేమా? నాకు ఇంకొక అనుమానం అనమాట. ఇప్పుడు ఇట్లా కలిసి ఉంటున్నారు కదా, ఏదో సమస్య వచ్చి చచ్చింది, ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఆ ఇంకొక పర్సన్ ముందున్న వాళ్ళని మర్చిపోలేరా? నిజంగా మనసు కదా ఇద్దరు అలా ఉంటుందా? కొట్టుకుని ఇద్దరు తెంపుకుంటే సఫర్ అవుతారు కానీ మర్చిపోతారు జయ. మళ్ళీ ఎందుకంటే కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవచ్చా? ప్రారంభిస్తారు. కానీ ఒకళ్ళు మాత్రం రెండో వాళ్ళతో విసిగిపోతారు. ఒకళ్ళు సాధారణంగా మనుషులం పొసెసివ్గా ఉంటాం జయ, మనం సాధారణంగా పొసెసివ్గా ఉంటాం. అలా డిటాచ్డ్గా ఉండే మనస్తత్వాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ డిటాచ్డ్గా ఉండేవాళ్ళు అనుకో, వాడు అడగగానే నాతో కలిసి ఉండని అడగగానే ఎందుకో పుట్టి పడితే ఉండిపోవాలనిపించేస్తుంది అమ్మాయికి, అందుకని వెళ్ళిపోయి వాడితో ఉండిపోతుంది. తర్వాత వాడు కాస్త 4 రోజులు సరదా తీరిపోయాక మా అమ్మ వద్దంది, మా నాన్న వద్దన్నాడు, నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది, ఇంకోటి ఎవరితో పిలిచింది. వీళ్ళు చాలామంది పెళ్ళి 4 రోజులు 2 నెలలు అవుతుంది, ఎవరితోటో మెసేజ్లు కొడుతూ ఉంటారు. అది ఎవరితో ఇంట్రెస్టింగ్గా పిలుస్తుంది, అదే దీనికే ఎవడో పిలుస్తాడు. అస్సలు ఈ ఫోన్లు వచ్చాకమ్మా నా మాహరి వినలేకపోతున్నావు ఈ కథలు. దరిద్రాలన్నీ మొగుడు ఎదురుకుండానే ఉంటాడు, పెళ్ళాం ఎదురుకుండానే ఉంటుంది, వీళ్ళు ఎవరితోటో చాట్ చేస్తారు. ఎన్ని రకాలు మాట్లాడతారో, ఆ మొగుడుతోటి ఏది పంచుకుని సావరు, లే పెళ్ళాంతోటి పంచుకోరు. మంచాలు పంచుకోవడం మానివారేసి, మామూలు షేరింగ్లు కూడా మానేసి ఏదో ఇద్దరు టైంకి వచ్చి ఇంట్లో పడుకోవటం, తింటాం, వండుకోవటం, అక్కడి నుంచి షేరింగు, ఫ్రెండ్షిప్లు, ఫిలాసఫీలు, ఇంకా ఏమిటో సోల్మేట్లు, ఇవన్నీ ఫోన్లలో ఎవరో, అసలు వాడి ముక్కు మొహం కూడా తెలియదు. వీడి కోసం వీడిని వదిలేస్తారు ఎదురుకుంటా ఉండమని, వీడిని ఎంటర్టైన్ చేయటం మానేస్తున్నారు. అసలు నాకు అర్థమే కావట్లేదు జయ, ఎందుకు ఇలా అంటే కాలమహిమ అంటుంటారు పెద్దవాళ్ళు చాలామంది. అది కాదేమో అనిపిస్తుంది జయ. నేనేమనుకుంటానంటే అసలు రెస్పాన్సిబిలిటీస్ అనేవి లేకపోవటం, ఒక బాధ్యతకి లొంగకపోవటం నాకు అనిపిస్తుంది. నా జీవితం నా ఇష్టం. రెండోది అపరిమితమైన సెల్ఫ్కి పీట. నేను సెల్ఫిష్నెస్కి పరాకాష్ఠల్లో ఉంది ఇప్పటి తరం, నేను తప్ప రెండోది లేదు. అమ్మా నాన్నల ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, అమ్మా నాన్న మాట వించారు, ఇట్లా ఏదో వెధ పనులు చేస్తారు. ఊళ్ళలో చెప్పరు జయ, పేరెంట్స్ తెలీదు. ఆ రూమ్మేట్ అమ్మాయినో అబ్బాయినో భావిస్తారు. అబ్బాయి అయితే అబ్బాయి అనుకుంటారు, అమ్మాయి అయితే అమ్మాయి అనుకుంటారు. వీళ్ళు ఎవరితోటో కలిసి ఇక్కడ కాపురాలు పెట్టేస్తున్నారు పిల్లలు అన్న సంగతి పాపం ఊళ్ళల్లో తెలుసుకోరు. వీళ్ళని ఎంత నమ్ముతారమ్మా. వీళ్ళు అమ్మా నాన్నల నమ్మకాలేమో బ్రేక్ చేసేస్తారు, తమ నమ్మకాన్నేమో పార్ట్నర్ బ్రేక్ చేయకూడదు అనుకుంటారు. నువ్వేం చేస్తావో నీకు అదే కదా లభిస్తుంది, అవునా కాదా? యద్భావం తద్భావం. పైగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కలిసి ఉంటారా, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే జీవితం ఏం కొత్తగా ఉంటుందో అర్థం కాదు జయ నాకు. ఏం కొత్తగా ఉంది మీకు? జీరో కదా. ఏమీ థ్రిల్ లేదు, ఏమీ ఇన్వెన్షన్ లేదు, ఏమీ కనుక్కోవటం లేదు, డిస్కవరీలు లేవు, ఇన్వెన్షన్లు లేవు, థ్రిల్లే లేదు. రొటీన్ అయిపోదు. రొటీనే. ఒక 3 ఏళ్ళు కలిసి ఉన్నావు, తర్వాత పెళ్లి చేసుకున్నావు, ఏముంది? కనీసం కొంపైనా మారిస్తే కొంచెం కొత్తగా ఉంటుంది. జీవితం ఏమీ కొత్తగా ఉండదు, కొంచెం కూడా కొత్తదనం ఉండదు. అవునండి. మరి ఈ రొటీన్ కోసము ఈ ట్రై చేయటం ఎందుకు? ఇంగ్లీష్ పిక్చర్స్లో కొన్ని చూస్తుండే వాళ్ళని జయ, వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నట్టే ఉంటారు. సడన్గా ఒకరోజు వాడు రింగ్ తీస్తాడు, ఆ అమ్మాయి ఓ ఏడు చేస్తుంది. ఆఫీస్లో వాళ్ళు ఎవరో ఆఫీస్లో ప్రపోజ్ చేస్తే ఆఫీస్లో చూసిన వాళ్ళు కూడా చాలా ఏడ్చేస్తూ ఉంటారు, చాలా ఎమోషన్ అయిపోతారనమాట. నిన్నటి దాకా మీరు కలిసేగా ఉన్నారు, ఇప్పుడు కొత్తగా రింగు వల్ల జీవితంలో వచ్చిన మార్పు ఏముంది? పెళ్ళి అనేది ఒక పెద్ద తతంగంగా చేసుకోవటము. మన పెళ్ళిళ్ళలో మన కర్మకి కన్యాదానం ఒకటి మనకి. వీళ్ళు అక్కడ కలిసి కాపురం చేసేస్తారు, ఆ పిల్లని అమ్మ నాన్న కన్యాదానం చేస్తాడు పాపం. కన్యాదానం అంటే ఏమిటి? వివాహం కాకపోవటం అనేనా? అదే అర్థం తీసుకోవాలి. మన కర్మ అంతే. ఆచారాలు వాటిని భ్రష్టు పట్టించేస్తే పోయారమ్మా. మీ జీవితాలు భ్రష్టు పట్టించుకోకుండా చూసుకోండి. పోనీ ఉండి కలిసి చచ్చినప్పుడు ఆ రిలేషన్ అయినా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. లైఫ్ లాంగ్ కలిసి ఉండండి, కాంప్రమైజ్ అవ్వండి. ఒకళ్ళు కోటికి లాగటం మనం చూస్తున్న కొన్ని రిలేషన్స్ లో, మనం తెలిసిన జనాల్లో అయితే ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, ఎందుకో కలిసి ఉంటారు, బ్లాక్మెయిల్ చేసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, ఫ్రెండ్స్ కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు అని పెళ్లి చేసుకుంటారు. ఇక మీ పెళ్లి సక్సెస్ అవుతుందా? ఎక్కడవుతుంది? ఎలా అవుతుంది? మీరు లాంగ్ క్లాస్ అటగే కలిసి ఉంటారు, కొట్టుకు చస్తూ, సుఖమేముంది? తర్వాత ఏమవుతుంది? క్రమంగా అదొకరిని వీడొకరిని చూసుకుంటారు. అవును.
ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇలాగే కదా జయ 100%. సక్సెస్ఫుల్ మ్యారేజెస్లో భార్యాభర్త చాలా అన్యోన్యంగా చక్కగా ప్రేమించుకుని ఇళ్లలో పెద్దవాళ్ళకి చెప్పి చక్కగా పెళ్లి చేసుకుని లేదా పెద్దాళ్లే కుదిర్చి చాలా అనురూపమైన జంటల్లో కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరో ఒకళ్ళు చేరతారు, వీళ్ళే ఏదో బలహీన క్షణాల్లో దొరికేస్తారు. ఇవన్నీ అవే కాకుండా మీరు కొట్టుకు చేస్తుంటే మీ దగ్గర అవకాశం పుష్కలంగా ఉంది కదా, థర్డ్ పర్సన్కి అవకాశాలు ఉన్నాయి కదా. ఎప్పుడైనా ఇలా రిలేషన్లో దిగేటప్పుడు ఆడగాని మగగాని దీంతో నేనేం సాధిస్తాను, ఇది నేను కంటిన్యూ చేయగలనా, నాకు అక్కర్లేదా ఎక్కువ కాలం ఊరికే నాకు కొంతకాలం కలిసి ఉండి ఎవరి దారిని వాళ్ళు విడిపోదామా అనేది ఈ 3 పాయింట్లు ఆలోచించుకోండి ఇద్దరు కలిసి. రైట్, ఆలోచించాలి. ఇప్పుడు వద్దు అని చెప్తే ఎవడు విండ చేయ, ఇది మంచిది కాదు చెయ్యొద్దు, నేను అదే చెప్పదలుచుకున్నా, కానీ ఎవడు విండు. ఇవి కనీసం ఆలోచిస్తే మానేయాలనిపించవచ్చు, మీకు చేసేయాలనిపించకూడదు. చేసే ముందు అసలు నేను ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల నాకేం రాబోతోంది, రేపొద్దున ఏమైనా రావచ్చా, మా పేరెంట్స్కి నేనేం సమాధానం చెప్తాను, పేరెంట్స్కి సమాధానం చెప్ప వాళ్ళు ఇచ్చే ఆస్తి తీసుకుంటావు, అన్నీ కావాలి మళ్ళీ, వాళ్ళ అటెన్షన్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆపేక్ష, వాళ్ళ తాలూకు ఏమంటారు ఎమోషన్ అంతా నువ్వు తీసుకుంటావు. ఒకవేళ నీకు ఏదైనా అవసరమైతే వాళ్ళ సపోర్టు. అలాంటప్పుడు ఈ విషయానికి పేరెంట్స్ని ఒప్పించాలా వద్దా, నీకు బాధ్యత లేదు మరి, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ నువ్వు, అసలు మంచిగా ఉంటానికి పనికొస్తావా మనం, అది కదా ఆలోచించాలి. కరెక్ట్, ఆలోచించి దిగండి. దీనివల్ల రేపు నాకు కానీ వీడికి కానీ లేదా దానికి కానీ నాకు కానీ ఏమొస్తుంది, అదేదో పెళ్ళే చేసుకుని తగలబెడితే సరిపోతుంది కదా, కావాలంటే రిజిస్టర్ చేసేయండి. ఫార్మల్ మ్యారేజ్ వద్దు, మీ ఇద్దరు కలిసి ఉండదలుచుకున్నారు, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు, కలిసి ఉంటే బెనిఫిట్స్ తోటి బాగున్నాయి అనిపించి బెనిఫిట్స్తో కలిసి ఉండే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. రూములు కలిసి వస్తాయి, ఇల్లు కలిసి వస్తాయి, సామాన్లు కలిసి వస్తాయి, టైం కలిసి వస్తుంది, జీవితానికి సంబంధించి నేను అన్నం వండుతాను కాదు రమ్మగారు, జీవితానికి సంబంధించి ఇలాంటి లెక్కలు, ఇవే లెక్కలు. పోనీ ఆ లెక్కతోటి దిగిన రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకోండి. రమ్మగారు, సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంతవరకు మన మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళు ఎవరో ఒక హీరో హీరోయిన్ కలిసి ఉన్నారు అనుకుందాం, మనం చూస్తున్నాం, అనుకునేదేముంది, మనం ఎలా చూస్తాం మనం, వాళ్ళని చూసామా ఏదో పేపర్లలో న్యూస్లోనో వీళ్ళు వాళ్ళతో ఉన్నారు వీళ్ళతో ఉన్నారు, ఎందుకు అక్కర్లేని న్యూస్లు, దిక్కుమాలేని న్యూస్లతోటి కదా ఈ లేటెస్ట్ మామూలు మిడిల్ క్లాస్ పిల్లలు కూడా చెడిపోతున్నారు. వాళ్ళు కలిసి ఉంటే ఈ విలేకరికో లేకపోతే ఈ పత్రికో ఏమొచ్చింది, మీకు ఏమిటొచ్చిందో ప్రభావం ఉంటుందంటారా? ఎంతో కొంత ఉంటుంది జయ, వాళ్ళని చూస్తారు కదా. అలా కాదు, సినిమాల్లోనే కనపడతాయి లివిన్లు, సినిమాల్లో, ఈ హిందీ సినిమాలలో, సీరియల్స్లో, తర్వాత ఏమో ఈ షార్ట్ ఫిల్మ్స్లో, షార్ట్ మూవీస్లో, చిన్న చిన్న రీల్స్లో కూడా లివిన్లు అర్థమయ్యేలాగా కనపడుతున్నాయి. వాళ్ళెవరో కలిసి ఉండటం వల్ల కాదు, కలిసి ఉంటే అడ్వర్టైజ్మెంట్స్లో కూడా కనపడుతున్నాయి. ఏదో టీ అడ్వర్టైజ్మెంట్, అమ్మా నాన్న వస్తారు, ఈ అమ్మాయి తలుపు తీస్తుంది, ఓ పిల్ల తలుపు తీస్తుంది, మేము కలిసి ఉంటున్నామని చెప్తాడు కొడుకు, కామ్గా ఉంటారు అమ్మా నాన్న, బాగుందని చెప్తుంది ఆవిడ. కామ్గా ఉండమని మాకు చెప్తున్నారా పేరెంట్స్కి, అంతే కదా అని అర్థం. పేరెంట్స్ ఏం చెప్తున్నట్టు, మీ అబ్బాయి ఎవరితో పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాళ్ళిద్దరు కలిసి ఉండి కలిసి వండుకు తింటుంటే మీరు కామ్గా ఉండండి, కామ్గా ఉండటాన్ని మాకు చెప్పటమే కదా. ఇంకా ఆ టీ పొడి ఒకవేళ దాన్ని వాడటం వల్ల వాళ్ళకి కామ్గా ఉన్నారనా వాడి ఇంటెన్షన్, వాడి బొంద. పేరెంట్స్కి ఏం చెప్తున్నాడు జయ, సమాధానానికి ఏం చెప్తున్నారు వీళ్ళు, అసలు మీకు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది? యాడ్ కనపడుతూనే ఉంటుంది కదా జయ, చూడలేదు. నాకు టీవీ అవకాశం, నువ్వంటే రోజు ఆఫీస్కి వస్తావు, నేను నెలలో 20 రోజులే వస్తానమ్మా సినిమా టీవీ, 10 రోజులు ఇంట్లో 10 రోజులు ఉంది కదా. టీవీలో చూసారా? ఎప్పటి నుంచో చూస్తున్నాను అది. నేను అనుకుంటా నన్ను ఒప్పిస్తున్నాడు వీడు, ఈ చాతుర్యం ఎవరిదో గాని వాడు వాళ్ళ అమ్మనో నాన్నో ఒప్పించడానికి తీసుంటాడు దుర్మార్గుడు, మమ్మల్ని కూడా ఒప్పిస్తున్నాడు. మీ అబ్బాయితో పాటు ఒక అమ్మాయి ఇంట్లో ఉండి అది టీ చేసి పట్టుకొస్తే, పైగా అదేమిటో చెప్తుంది, ఉండు గుర్తొచ్చింది ఆ మాట కూడా, ఆయనకి షుగరు, ఈవిడ షుగర్ ఎక్కువ తాగుతుంది, ఆయనకి పంచదార లేదు, దీంట్లో 2 స్పూన్లు పంచదార ఉంది అని చెప్తుంది. అంటే మీ టేస్ట్లు, మీ వాళ్ళ అబ్బాయి తాలూకు అమ్మ టేస్ట్లు అన్నీ అమ్మాయి తెలుసుకుంది. వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మరి అంత బాగా తెలుసుకుంటే పెళ్ళే చేసుకుని తగలబడచ్చు కదా అనుకుంటా యాడ్ చూసినప్పుడు. అమ్మ నాన్న గురించి అన్నీ మాట్లాడుకుని అంత క్లోజ్గా ఉన్నారు వాళ్ళు. పెళ్ళొక్కటి నష్టమా మీకు? అదే కదా,
ఆ కాస్త చేసుకోవచ్చు కదా, రిజిస్టర్ చేసేసుకోండి హాయిగా. అప్పుడు ఇది అమ్మాయిల సేఫ్టీ కోసమే చెప్తున్నానమ్మా. రేపొద్దున రేపు మర్నాడు ఏ ప్రెగ్నెన్సీయే వచ్చినా ఒకవేళ వాడు తోక జాడిచ్చిన అబ్బాయి మీరు సేఫ్గా ఉంటారు. ఎస్, ప్యూర్లీ అమ్మాయిలకే. ప్యూర్లీ అమ్మాయిలు. కొన్ని చోట్ల అమాయకపు పిచ్చి వేధాల అబ్బాయిలు కూడా ఉంటారు. ఆ పర్సంటేజ్ కొంత తక్కువ అమ్మగారు. అమాయకపు అబ్బాయిలు ఉంటారు. ఆ అబ్బాయిల సేఫ్టీకి కూడా ఇది సరే, ఇద్దరికి కోసం రిజిస్టర్ చేసేసుకోండి. పెద్దవాళ్ళకి చెప్పాక ఏంటి రేపొద్దున మా అమ్మ నాన్న వద్దంటే మానేయడానికి అనువుగా కలిసి ఉంటున్నామా మనం అనేది ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. ఇది కలిసి ఉండటానికి కలిసి ఉంటున్నామా, 4 రోజుల నుండి మానేయడానికి కలిసి ఉంటున్నామా? దీని మీద మళ్ళీ ఇలా అడగంగానే నా మీద నమ్మకం లేదని ఎమోషనల్ సెంటీలు ప్లే చేస్తారు. సెంటీకి పడద్దు. ఎస్, సెంటీకి పడకూడదు. నో సెంటిమెంట్స్. సెంట్లకే పడిపోవాలి. అది ఎవడో పాయిజన్ సెంట్ కొట్టుకోగానే వాడి వెనకాల అమ్మాయిలు వెళ్ళిపోతుంటారు. ఎవడో అమ్మాయిలంతా సిగ్గు లేకుండా ఉన్నారేంటమ్మా, ఏదో సెంటు వాసనలకే పడిపోతారా? నాకు యాడ్స్ చూస్తే ఎంత మండిపోతుందో. ఇంత అసహ్యంగా ఉన్నారా ఆడపిల్లలు? వాడెవడో సెంటు కొట్టి వాడి ఎంత హీనపరచటం. అది హీనమైపోయామా మనం? అంత అసహ్యంగా ఉన్నామా? ఎవరన్నా సెంటు కొట్టగానే వాడి వైపు చూస్తారా ఆడవాళ్ళు? అదే నాకు కావాల్సింది. అదే కదా. అంటే నీకు అంత తాత్కాలికమైంది చాలని ఆడవాళ్ళకి సమాజంలో సగం పర్సెంటేజ్, మోర్ దాన్ 50% ఉన్న స్త్రీ సమాజానికి వాళ్ళు ఏం చెప్తున్నారు? అవునండి, అవును. ఓ సెంటు కొడితే పడిపోతావు, నువ్వు ప్లే చేస్తే పడిపోతావు, నువ్వు ఎందుకు పనికి మాలిన దానివని చెప్తున్నారు. నాకు ఎంత మండుతుందో దాన్ని చూసినా కూడా భలే కోపం వస్తుంది. ఈ యాడ్ నేను చూసాను. చూసిన ప్రతిసారి కడుపు రగిలిపోతుంది. నాకైతే చిన్నప్పుడు పిల్లల్ని కోపం వస్తే స్కూల్లో ఒక మాస్టర్ కాదు అలా గుర్తుంది నాకు, జుట్టు పుచ్చుకొని గోడకేసుకోవటం. నాకు నిజంగా కొట్టాలనిపిస్తుంది. మీకు అలా కొట్టాలే, జుట్టు గోడకేసి కొట్టేస్తా అని బెదిరించేవారు, కొట్టేవారు కాదు. నాకు కూడా అలాగే కొట్టాలనిపిస్తుంది. ఇంత హీనపరిచిన మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి కుక్కర్ యాడ్, మిక్సీ యాడ్, గిన్నెల యాడ్, దొన్నెల యాడ్ అన్నిటికీ మనమే, ప్రతి పని చేసే యాడ్కి మనమే, ప్రతి వాషింగ్ మిషన్కి మనమే. వాడెవడ సెంట్ వేసుకుంటాడు, మన కర్మకి దానికి కూడా మనమే. నువ్వు పడిపోతావు. వస్తువులు అంటే ఒక ఎత్తు రమ్మగారు, ఓకే ఓకే అనుకుంటాం. నువ్వు పడిపోతావు. వాడి సెంటికి మనం వెనకాల పరుగులు పెట్టాలి ఏంటి? చండాలంగా, దరిద్రం. ఇది ఎంతో బాగుందని చెప్తూ ఉంటాం. మన కర్మమ్మ, వాటికి పడకండి, ప్లాన్ చేసుకోండి. రైట్, సరిగ్గా ప్లాన్ చేసుకుని ఒకవేళ ఇందులో దిగాల్సే వస్తే ఒక టైం పెట్టుకుని ఇంతకాలం కలిసి ఉందాం, ఆ తర్వాత పెళ్ళే అను. మీ దృష్టిలో అసలు పెళ్ళే లేకపోతే గంగలో దూకండి, మీరు ఇష్టం. బావిలో దూకటమే, పెళ్ళి లేదు మీకు కూడా. ఊరికే కొంతకాలం కలిసి ఉందాం, తర్వాత ఇంకొన్ని చూసుకుందాం అనుకుంటే ఇక మీకు మేము చెప్పేది ఏం లేదు. మీరు సమాజానికి మీ వల్ల జరగబోయే మేలు లేదు. మీ కర్మానికి మీకు ఏమైనా పిల్లలు పుట్టారంటే రేపొద్దున వాళ్ళకి సమాధానం ఎలాగో మీరు చెప్పుకోవాలి. ఆ పని చేయొద్దు. అంతే రమ్మగారు. రైట్.